జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఆర్థిక రాజధాని చేస్తా అన్నారు కదా. సేమ్ చంద్రబాబు నాయుడు గారు అదే పాలసీలో వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ 99 పైసలకే ఒక కంపెనీకి భూములు కూడా ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. కొంతమంది విమర్శ ఏంటంటే అదే ల్యాండ్ అమరావతిలో ఇవ్వచ్చు కదా అని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డినే ఫాలో అవుతున్నాడా, ఆర్థిక రాజధాని విశాఖపట్నాన్నే చేయబోతున్నారా అని కూడా కొన్ని అనుమానాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? ఆర్థిక రాజధాని విశాఖపట్నం చేస్తారంటారా? ఆల్రెడీ మీరు వైజాగ్ చూసుకుంటే అక్కడ నావీ ఉంది, సెంట్రల్ పోర్ట్ ఉంది, ఆ, ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ కంపెనీస్ కొన్ని డెవలప్మెంట్ ఉన్నాయి. ప్రస్తుతానికి అమరావతి ఏంటంటే ఇప్పుడే పునాది రాయబడింది కాబట్టి ఆ డెవలప్మెంట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే ఒక 1 year 2 years పడుతుంది. అప్పట్లో కంపెనీ కొద్దిగా రన్ అవ్వాలి, కొద్దిగా ట్యాక్సెస్ రూపంలో రావాలనుకుంటే కొన్ని కంపెనీస్కి మనం ఎట్లాంటివి ఇవ్వాలి. టీసీఎస్ అంటే నార్మల్ కంపెనీ కాదు, బ్రాండెడ్ కంపెనీ. ఆ టీసీఎస్ అనేది వస్తే దానికి రిలేటెడ్గా ఒక 4-5 కంపెనీస్ కూడా వస్తాయి, దానికి సబ్ ప్రాజెక్టులు చేసేవి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ అవ్వాలనుకుంటే అట్లాంటి రిసోర్సెస్ ఉన్న చోట వైజాగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ప్రజెంట్. ఇప్పుడు అమరావతికి ఇస్తే అమరావతిలో కొన్ని సోర్సెస్ లేవు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ కూడా కొన్ని తక్కువ ఉన్నాయి. సో ఈ కంపేర్ టు అన్నీ చూసుకుంటే ఈ 2 years వరకు వైజాగ్ డెవలప్ చేయడం కరెక్టు. ఈ లోపు ఇది డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వేరే కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే మొన్న ఒక రీసెంట్గా స్టేట్లో అతి ధనికమైన సిటీ ఏదంటే వైజాగ్ కూడా టాప్ 10లో వచ్చింది కన్నా. దాని గురించి ఏమంటారు? విశాఖపట్నం ఇంకా అభివృద్ధి చెందుతుందంటారు? ఈ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ 80% డెవలప్మెంట్ అయిపోయి ఉన్నాయి. వైజాగ్ కూడా డెవలప్మెంట్ సిటీ ఎప్పటి నుంచో, ఇప్పటి నుంచి కాదు అది. మీకు ఎయిర్పోర్ట్ కూడా అది ఎప్పటి నుంచి ఇంటర్నేషనల్ కనెక్టింగ్ చాలా ఉంది. వైజాగ్ పెద్ద హబ్ అండి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నావీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, తర్వాత అదర్ స్టేట్స్ నుంచి వచ్చే పీపుల్స్ కూడా ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఏంటంటే వైజాగ్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్నేమి మనం ప్రత్యేకించి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలోనే వెనక్కి తగ్గారంటారన్న. విశాఖపట్నం ఇలా చేస్తా, అమరావతి ఇలా చేస్తా చెప్పుకోలేకపోయాడంటారు, లేకపోతే రాజధాని 3 రాజధానులు అనడం పెద్ద మైనస్ అయిందంటారు? 3 రాజధానులు అనేది అది వినడానికి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి జనాలకు కూడా. ఎందుకంటే కోర్టుకేమో రాయలసీమ వెళ్ళాలి, ఒక చోటుకేమో శాసనసభానికేమో విజయవాడ రావాలి, అటేమో వైజాగ్ వెళ్ళాలి. అలాగా ఒకే జనం ఒక 3 పనుల కోసం 3 చోట్లకి వెళ్ళాలనేది చాలా ఇబ్బందికరమైన విషయమే. అది జనాలకి ముందు అందరూ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అది కరెక్టా రైటా అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు కన్ఫ్యూషన్కి వెళ్ళిపోయారండి. డెవలప్మెంట్ చేయాలి, కాకపోతే ఏంటంటే ఒక రాజధాని ఉంచేసి దాన్ని కూడా రిలేటెడ్గానే డెవలప్ చేసుకుంటే బాగానే ఉండేది. అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు డెవలప్మెంట్ అవ్వాలి. లైక్ కర్నూలు, రాయలసీమ కానీ, మన కోస్తా కానీ, అటు వైజాగ్ బెల్ట్ అన్నీ డెవలప్మెంట్ అవ్వాలి. కానీ క్యాపిటల్ అనేది ఒక చోటే ఉండాలి. అది ఆ డెసిషన్ అనేది జనాలు కొద్దిగా యాక్సెప్ట్ చేయలేకపోయారండి. అది రాంగ్గా నేను అన్నాను, కానీ ఒక చోట ఉంటే అందరికి ఉపయోగకరంగా ఉంటుందండి.